ఐక్యత అయితే కనపడుతోంది. ఎందుకంటే సుమారు 3000 మంది కార్యకర్తలు అక్కడే ఉన్నారు. సో 3000 మంది కార్యకర్తల్ని అక్కడ నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ భవన్ నుంచి నందినగర్ కు బీఆర్ఎస్ నేతలు బయలుదేరారు. మరి కాసేపట్లోనే నందినగర్ ఇంటికి చేరుకుంటున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ నందినగర్ వైపు వెళ్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. కేసీఆర్ సిట్ విచారణ ముగియడంతో నందినగర్ కు వెళ్తున్నారు నేతలు. నల్ల జెండాలతో ర్యాలీగా నందినగర్ వెళ్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. రైట్, మా ప్రతినిధి జ్యోతి మరింత సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు ఇటు నందినగర్ కి మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో నందినగర్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే ఇప్పటికే ఉన్న కార్యకర్తలు, నేతలు అక్కడికి చేరుకున్నారా? మరోవైపు ఇటు సిట్ అధికారులు వెళ్లిపోయారు, కానీ సిట్ కి సంబంధించిన సపోర్టింగ్ స్టాఫ్ కూడా వెళ్లిపోయారా? పూర్ణ, ప్రస్తుతం మాత్రం తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకవైపు కార్యకర్తలంతా కూడా నల్ల జెండాలు తీసుకొని నందినగర్ కేసీఆర్ నివాసానికి వెళ్తున్నటువంటి సమయంలో కూడా పోలీసులు వాళ్ళని అడ్డగించినటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈరోజు విచారణ దగ్గర నుంచి మొదలుకుంటే కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఆయా ప్రాంతాల్లో కొంత ఆందోళన చేసినటువంటి క్రమంలో అరెస్టులు మనం చూసాము. అయితే ఈ క్రమంలో ప్రస్తుతం మనం చూస్తున్నాము కార్యకర్తలంతా కూడా చొచ్చుకుంటూ బయటకు వస్తున్నటువంటి ఆ దృశ్యాలు ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉన్నాయి. నల్ల జెండాలతో ఇక్కడ నుంచి ఏదైతే ర్యాలీ దిశగా కూడా నందినగర్ నివాసానికి వెళ్లేందుకు కూడా వీళ్ళు ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు కూడా